సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఆదిత్యం పట్ల దేవుని కృతజ్ఞతలు. మరి సత్య మార్గం ద్వారాగా మరి దేవుని వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యం విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారని మరి నేను ఆలోచన కలిగి ఉన్నాను. మరి తండ్రిని దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం గమనించినట్లయితే మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా అన్నటువంటి మరి సబ్జెక్ట్ అండి. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే మన పేరు జీవగ్రంథంలో ఉండడం ఏంటి అనుకోవచ్చు. అంటే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మన పేరు జీవగ్రంథంలో ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము మరి 15-16 వచనాలు మనం చదువుకుందామండి. నేను రహస్యమంది పుట్టిన నాడు భూమి యొక్క అగాధస్థలంలో విచిత్రంగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగానే నీ కన్నులను చూచెను. నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవాది దేవుడు మన పిండమునై ఉండగానే, ఒక బాలు ఆకారంలో ఉండగానే మన పేరు జీవగ్రంథంలో రాసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే మరి జీవగ్రంథంలో మరి మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా అంటే, మన పేరు జీవగ్రంథంలో ఉండాలంటే తండ్రిని దేవుడు జీవగ్రంథంలో మన పేరు రాసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి రాసుకున్నటువంటి పేరుని తుడిచివేయబడడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆ పేరుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి మనం రహస్యంగా పుట్టినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. రహస్య పుట్టక ఏంటండి అంటే మన పుట్టకే మనకు తెలియదండి. మరి బర్త్డేలు చేసుకుంటున్నారు అందరూ, కానీ అది కరెక్ట్ అయిన బర్త్డే కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తల్లి అండంతో పరిమితం పొందిన తర్వాత మరి పిండం కొంత తయారైనప్పుడు మరి అప్పటి నుంచి డేటు రాయబడుతుంది అన్నటువంటిది విషయాన్ని మనం గమనించాలి. అనేక శుక్రకణాలు వేగంగా ప్రయాణం చేసి తల్లి అండంతో పరిమితం పొందినప్పుడు మన డేట్ అన్నది ఏర్పడుతుందండి. అప్పటి నుంచి స్టార్ట్. అది ఎవరికి తెలుసండి? దేవాది దేవుడికి మాత్రమే తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి ఈ దినాల్లో బర్త్డేలు చేసుకుని హ్యాపీ బర్త్డే అంటూ ఉన్నారు. అది కరెక్ట్ అయిన డేట్ కదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన రహస్యం అంటే మన పుట్టక రహస్యం, మన మరణం కూడా రహస్యం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదువుకుందామండి. నేను చెప్పిన బోధన ఏమీ మీరు వినక త్రోసివేయిస్త్రీ. నేను గద్దెంపగా లోపడిపోతురి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయన బోధన మనం త్రోసివేయడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది బోధకులు బోధించినప్పుడు సరిగ్గా వినివారు, పెడిసేవని పెడుతూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. అంటే ఆయన బోధన త్రోసివేసినట్లే. ఏ దైవ సేవకులు చెప్పినప్పుడు కూడా దేవుని బోధించినప్పుడు మనం వినాలండి, విని గ్రహించాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు యేసుక్రీస్తులోనికి మనం బాప్తిసం పొందాలి. ఆ విధంగా జీవించినట్లయితే నిత్య జీవానికి వెళ్ళడానికి వారసులం అవుతామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ ఆయన బోధన త్రోసివేస్తున్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. ఈ లోకంలో నువ్వు జీవించడం అంటే ఆయన కృప, ఆయన దయ అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మన ప్రతి ఒక్కరం కూడా ఆయన నత్తుకుని జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.
మరి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలోనికి వెళ్దామండి. మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసివేదును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన దీపస్తంభాన్ని ఆయన తీసేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మనం జీవించడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీపస్తంభం అంటే ఏంటండి? మన దీపస్తంభాన్ని తీసేతాడంట అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందామండి. నరిని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నరుని యొక్క ఆత్మ అంటండి యెహోవా పెట్టిన దీపం అంటండి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది అంతరంగములన్నీ శోధిస్తుందంట. ఇటువంటి దీపస్తంభాన్ని ఆయన తీసేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీపస్తంభాన్ని ఆయన తీసేస్తున్నాడంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములని శోధించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే ఎలాంటి దీపము? మన ఆది మానవుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. అయితే ఆవిరి భూమిలో నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నామండి. దేవుడైన యెహోవా మరి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. జీవాత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవునిలో నుంచి వచ్చిందంటండి. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే అదేనండి. ఆ దీపాన్ని తొలగించేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. క్రైస్తవులు అంటే మనము ఆయన హత్తుకుని జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా మనం జీవించాలి. ఎందుకంటే మన క్రైస్తవులను మనం పడిపోతూ ఉంటామండి. మనకు అనేకమైన ఇబ్బందులు ఇరుకులు వస్తూ ఉంటాయి. అయినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునవలని అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. తాను నిలుస్తూ ఉంటాడండి దేవునిలో, కానీ ఏదో ఒక దినాన్ని పడిపోతాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మరి క్రైస్తవులు అనగానే జ్ఞానం గలవారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క జ్ఞానం కలిగి క్రైస్తవులు జీవించాలి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా యాకోబు రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే మనకు ఏదన్నా కొదువుగా ఉంటే మనం దేవుణ్ణి అడగాలంటండి. ఏంటది అడిగేది? దేవుణ్ణి జ్ఞానాన్ని అడగాలన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అది మీకు జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే దేవుని అడగవాలని యాకోబు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటాం? మనకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం వల్ల మనమే జ్ఞానవంతులు అని అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లోకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులు అని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే దేవుని కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అందరూ. కొంతమంది పాస్టర్లని మరి ఏ విధంగా పిలుస్తారు? దేవుని కంటే ఎక్కువగా మరి ప్రేమిస్తూ ఉన్నారా? ఆ విధంగా ప్రేమించకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనుషుల్లో ఘనంగా ఎంచబడవలసిన అవసరత లేదు. దేవుణ్ణి ఘనంగా మనం ఎంచాలి. మనం ఆ విధంగా మనం జీవించాలి తప్ప మనుషుల్లోని ఘనంగా ఎంచబడవలసిన అవసరత లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా మనం జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మన జీవించే విధానం కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. ఎందుకంటే దేవాది దేవుడు సమస్తాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 34వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందామండి. నరుల క్రియలు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారు వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏమాత్రం దుష్కార్యము చేయుడు. సర్వశక్తుడు న్యాయం తప్పడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మరి దేవుడు ఎప్పుడు కూడా దుష్కార్యం చేయడండి. మన పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడో, ఆయన వివేకం కలిగి ఉన్నారా లేరని నరులను ఆకాశం నుంచి పరిశోధన చేసి గొప్ప దేవుడు అండి మన దేవుడు.
మన మాట కొద్దిగానే ఉండాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఏ విధంగా జీవించాలండి? మనం మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. తమ కాలము ఎప్పుడు వచ్చిన నరులు ఎరగరు, చేపలు బాధకరమైన వల ఎందుకు చిక్కబడినట్లు, పిట్టల వలలో పట్టబడినట్లు అశుభకాలము హఠాత్తుగా తమకు సేటు కలిగినప్పుడు వారు చిక్కబడదురు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన కాలం ఎప్పుడు వస్తుందో మనం ఎరగం. మనం బ్రతికుండగానే, మనం జీవిస్తుండగానే మనం అనుకుంటూ ఉంటాం, నాకేంటి, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది అని అనుకుంటూ ఉంటాం. కానీ జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పట్టుబడడానికి వీలు లేదండి. పట్టుబడితే మన నరకానికి పాత్రలం అవుతాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గమందు జీవం గలదు, దాని త్రోవలో మరణమే లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నీతి మార్గమందు ఏం కలదంటే జీవం కలదంట, దాని త్రోవలో మరణమే లేదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నీతిగా మనం జీవించినట్లయితే మరి నిత్య జీవానికి వారసులం అవుతాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం గమనిస్తున్నామా? మరి నీతి మార్గం అందు జీవం గలదు, దాని త్రోవలో మరణమే లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మరి అవసరత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా మరణం అన్నదే ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి. ఆ విధంగా మనం జీవించాలి, నీతి కలిగి జీవించాలి. నీతి కలిగి జీవించాలంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందితే ఉచితంగా నీతిమంతులం అవుతున్నామంట. మనం ఏంటంటే వెలాయిని చెల్లించడం కనుక మనం ఉచితంగా నీతిమంతులం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. నీవు పోయి పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పాతాళంలో మనం ఎలాగ ఉంటామంటండి? మరి నెమ్మది స్థలాన్ని మనం ఉంటాం. పాతాళము అనగానే నెమ్మది స్థలంలో మనం ఉన్నప్పుడు పని అయినను, ఉపాయమైనను ఏమీ ఉండదండి అక్కడ. ఈ విషయాన్ని మనం గమనించాలండి. పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను ఉండదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ భూమి మీద ఉండగానే దేవుని పని చేయవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ భూమి మీద ఉండగానే దేవుని పని మనం చెయ్యాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన పని చేయవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే సమయం ఇంకా మనకు రాదండి. మనకి ఇంకా సమయం ఉంది, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అనుకుంటున్నామేమో. మరి దేవుడిచ్చినటువంటి ఆయుసు అధిక బలం ఉంటే అంతంటే 80 సంవత్సరాలు అంటే 70 లాగా 80 సంవత్సరాలు మనం జీవిస్తామేమో. మనం జీవించినంత కాలంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిలాగా ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లోకాసు వార్త 23వ అధ్యాయము 42-43. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అందుకైన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే సిలువ వేయబడినప్పుడు దొంగ విషయం మాట్లాడుతున్నాడండి ఇక్కడ ఈయన. అంటే 20 దొంగలు మధ్యన ప్రభువారిని వేశారు. మరి నువ్వు నిజమైన దేవుడు అయితే నీకు నువ్వు నన్ను రక్షించమని ఒక దొంగ అన్నట్లు విన్నాం మనం. ఇంకొక దొంగ ఏమంటాడంటే, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకోమని చెప్పినప్పుడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉందని ప్రభువారు చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే చూడండి, ప్రభువారు ఈ భూమి మీద ఉండగానే మరి ఆయన మాట్లాడిన విధానాన్ని చూడగానే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని క్షమించి ఒక గుణం ఉంది ఆయన దగ్గర. పాపాలు కూడా క్షమించి గుణం ఉంది. మరి ఆయన బాప్తిసం తీసుకోకుండా దొంగ ఏ విధంగా పరదేశంలో ఉంటాడంటే, ఈ భూమి మీద ఉండగానే పాపాలు క్షమించి గల శక్తిమంతుడు ప్రభుని క్రీస్తువారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ దొంగతో ఆ మాట అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనని చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకొనమను. అందుకైనా నాతో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఖచ్చితంగా చెప్పాడండి ఆయన నిశ్చయంగా. అంటే ఈ భూమి మీద ఉండగానే పాపాలు క్షమించి అధికారము ప్రభుని క్రీస్తు వరకు ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా జీవించాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క మాట అంటే జవదాటలేదండి ప్రభుని క్రీస్తు వారు. తండ్రి నీ చిత్తం ఏముంది అది నెరవేర్చిన ఆయన అని లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదే లోకాసు వార్త 16వ అధ్యాయం
25 మనం చదువుకుందామండి. ధనవంతుడు మరి అబ్రహామును వేడుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏమని? నువ్వు నీ యొక్క వేలుకొన ముంచి నా నాలుకని చల్లార్చుము అన్నట్లు విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము అంటే లాజరును పంపించమని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. లాజరు ఒక ఏలు కొనను ముంచి నాలుకని చల్లార్చమని అడుగుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ భూమి మీద ఉండగా ధనవంతుడు ఏ విధంగా ప్రవర్తించాడు అన్నటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలి. మరి లాజరు ఎలాంటి వేతన పడ్డాడో మనం గమనించాం. కురుపులు వేసే కుక్కలు నాకే వాకిల కూర్చుని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఇరువురు చనిపోయారు. చనిపోయినప్పుడు అబ్రహాము రొమ్ముని లాజరు ఆనుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి అగ్నిగుండంలో వేతన పడుతున్నాడు ధనవంతుడు. అప్పుడు ఎవరు కనపడ్డారంటే లాజరు కనపడినట్లుగా మనం గమనిస్తున్నాం. అబ్రహాం రొమ్ముని ఆనుకున్న లాజరు ధనవంతుడు కనపడ్డాడండి. కనపడినప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా అని పిలిచినట్లుగా మనం గమనిస్తున్నాం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలల్లో వేతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పును. అందుకు అబ్రహాం గారు అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతే నీకు ఇష్టం వచ్చినట్లు సుఖంగా అనిపించితివి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నామండి. ఆయన దగ్గర రొట్టెలు ఉండేయండి. ఆ రొట్టె ఒక రొట్టె కూడా వేయలేదు, రొట్టె కూడా ఇసరలేదు ఆయన. ఆ రొట్టె ఇరిసినప్పుడు అంటే మధ్యలో ఉన్నటువంటి భాగం చిన్న ముక్క పడినప్పుడు ఆ భాగాన్ని తిని కడుపు నింపుకుని ఉన్నటువంటి లాజరు. చూడండి ఎటువంటి స్థితిగతిలో లాజరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి తండ్రిని అబ్రహాముని రిక్వెస్ట్ చేస్తే ఉపయోగం ఏముందండి? అందుకే మనం ఈ భూమి మీద జీవించినంతకాలం దేవుని చిత్తానుసారంగా జీవించాలని మరి అక్కడ ధనవంతుడి విషయంలో అయితేనేమి, మరి లాజరు విషయంలో అయితేనేమి దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ఏ విధంగా జీవితం మనకు ఒక గుణపాఠం అది. ప్రతి ఒక్కరూ మృతి పొందుతారండి. ఎందుకంటే ఎవరు కూడా ఈ భూమి మీద ఉండలేరు, ఏదో ఒక దినాన్ని చనిపోతారు. కానీ ఈ సంభాషణ వినాలి మనం. అందుకే కుమారుడా, ఈ భూమి మీద ఉన్నంత వరకు ధనవంతుడి విషయంలో అబ్రహాం మాట్లాడుతున్నారండి, నీ ఇష్టానుసారంగా బ్రతుకో. మరి లాజరు వేదన పడ్డాడంటండి. అవును, కురుపులు కుక్కలు నాకే వాకట కూర్చుని ఉన్నాడు, ఆ విధంగా జీవించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే ఈ భూమి మీద ఉండగానే దేవుని మహింపరచాలి, దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. మన పేరు జీవగ్రంథంలో ఉండాలండి. మన పేరు జీవగ్రంథంలో ఉండాలి. మన పిండమనై ఉండగానే జీవగ్రంథంలో రాసుకున్న పేరు తుడిచివేయబడడానికి వీల్లేదంటే ఆయన చిత్తానుసారంగా జీవించవలసిన అవసరత ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథము 14 అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు పాతాళమునకు నరకమున ఒక మూలకు త్రోసివేయబడితివి, నిన్ను చూసేవారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లా తలపోదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఏంటంటే మనం గమనించినట్లయితే పాతాళంలో ఒక నరకం అంటే ఒక మూల ఉందండి. ఒక పాతాళం అనుకోండి, అక్కడ నరకం ఒక మూలని, ఆ మూలన ఉన్నది కాబట్టే మరి ధనవంతుడు ఎలా చూసినప్పుడు వేతన పడుతూ చూసినప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్న లాజరు గారు కనపడ్డారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మరి పాతాళము విషయంలో ఇక్కడ రాయబడినది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివి, నిన్ను చూసేవారు నిన్ను నిదానించేవారు చూచు ఇట్లా తలపోదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఒక మూల నరకం ఉన్నది పాతాళంలో అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగానే మరి వేతన పడుతూ ధనవంతుడు చూసినప్పుడు అబ్రహాము రొమ్ముని ఆనుకున్న లాజరు కనిపించినట్లుగా మనం గమనిస్తున్నాం. అందుకే అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, లాజర్ని పంపించి ఆయన చిటికినీళ్ళతోటి నా నాలుకని చల్లార్చమని ధనవంతుడు అడుగుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మరి మనం చనిపోయినప్పుడు మనం నెమ్మస్థానానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మరి నెమ్మస్థానంలో అక్కడ నరకం కూడా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండు మరి ఎదురెదురుగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక మూలకు త్రోసివేయబడితే అంటే ఆ మూలలో ఒక మూలని మరి నరకం ఉన్నట్లయితే ఇంకొక మూలని నెమ్మత స్థలము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నెమ్మత స్థలము అనగానే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా అదే 14 అధ్యాయం యెషయా గ్రంథము 9-10 వచనాలు మనం చదువుకుందామండి. నువ్వు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకు
కింద పాతాళం నీ విషయమే కలవరపడుచున్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చచ్చిపోగానే ఏంటంటే మనం ప్రవేశించగానే చనిపోగానే ఎలాగుందంటే అక్కడ నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుకు క్రింద పాతాళం నీ విషయమే కలవరపడుచున్నది. అంటే వస్తున్నాడని ఎదురు చూస్తుంది అంటాడు పాతాళం. ఈ విషయాన్ని మనం గమనించాలి. కలవరపడుచున్నది, అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించున్నాం. మనల్ని చూసి ప్రేతలను రేపుచున్నది అంటండి. అంటే ముందు చనిపోయిన వారు ఉంటారు కదా, అక్కడ వాళ్ళని రేపుతుందంట. లేకండి ఒకడు వస్తున్నాడు, రెడీగా ఉన్నాడు పడిపోవడానికి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించాలి, భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనులను రాజులను అందరిని వారి సింహాసనాల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూసి నీవు మావలే బలహీనుడు అయితివా, నీవును మాబోటు వాడు అయితివా అందరూ అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ 2 విధాలు ఉన్నాయి. కానీ పాపములో నుండి దేవునికి చిత్తానుసారంగా జీవించిన వాళ్ళు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారండి. ధనవంతుడు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడ వేతన పడుతున్నాడు కాబట్టి అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి లాజరును చూసి అబ్రహాముని రిక్వెస్ట్ చేశాడు. అంటే పాతాళం ఉన్నది కింద, సేమ్ టైం అక్కడ మూలనే ఉందంటండి నరకం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రేతలు మాట్లాడుతున్నారండి, చనిపోయిన వారు ఉన్నారు అక్కడ. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు మాపటువంటి వాడువేనా, మేము ఏదో పొరపాటు చేసి ఇక్కడికి వచ్చాం, నువ్వు అన్ని దినాలు దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించావు, నువ్వేంటి మా లిస్టులోకి వచ్చేసావు అంటున్నారంటండి అక్కడ. మరి మనం సరి చేసుకోవాలండి, మన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి. అప్పుడే మనకి ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. ఆ విధంగా మనం జీవించాలి. అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరిచి ఉన్నది. వారిలో గనులు సామాన్యులను గోచ చేయువారును హర్షించేవారును పడిపోదురు. అంటే తేడా లేదండి పాతాళానికి, అందులో పడిపోతారు. నీ భూమి మీద ఉండగానే నువ్వు ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుని ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తున్నామంటే, మన నిత్యరాజ్యానికి వెళ్ళడానికి మన ఆలోచన కలిగి ఉన్నామంటే, నీ జీవిత విధానం ఏ విధంగా ఉంది ఈ భూమి మీద. నువ్వు పిండమనై ఉండగానే మరి నీ పేరు జీవగ్రంథంలో దేవుడు రాసుకున్నాడంటే ఆ పేరుని నువ్వు నిలబెట్టుకునే వాళ్ళలాగా నువ్వు జీవించాలి. నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఎప్పుడో మరణం వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళి విధానం చూస్తే భయపడాలి మనం. అక్కడ ఉన్నవారు కూడా వేలం చేస్తారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడాలి అంటే మన దేవుని చిత్తానుసారంగా మనం జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ప్రకటన గ్రంథము 13:8 భూమి నివాసులు అందరూ అనగా జగదుత్పాది మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉండాలి. ఆ పేరు వ్రాయబడినట్లయితే మరి మనం ఏమైపోతాం అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం గమనించాం. అపవాదికి నమస్కారం చేస్తామంటాడు. అందుకని జీవగ్రంథంలో దేవాది దేవుడు మన పిండమనై ఉండగానే మన పేరు రాసుకున్నాడంటే మనం ఎంత కృతజ్ఞతలై ఉండాలండి ఆయనకి. మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోవాలి మనం గమనించాలి. మరి మనల్ని ఎన్నుకునే విధానం చూడాలి. మనం ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే మన పేరు జీవగ్రంథంలో ఉంచుకోవాలి. మన పేరు జీవగ్రంథంలో ఉండాలంటే దేవుని గురించి ఈ భూమి మీద మనం కష్టపడాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. మరి అనేకులతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. అనేకులతో దేవుని యొక్క మాటలు తెలియపరచాలి. మనం శబాస్ నమ్మకమైన మంచి దాసుడు అని అనుకోవాలి. ఆ విధంగా మనం జీవించాలి. కానీ మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే చాలా నరకానికి పాత్రమైపోతాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యవన పేరైనను జీవగ్రంథమును వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడకుండా ఉంటుందో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఇంతకుముందేమో మరి నమస్కారం చేద్దామండి ఎవరికి? అపవాదికి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడకుండా ఉంటుందో
వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందుకండి ఈ పేరు హెడ్డింగ్లో మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన పేరు జీవగ్రంథంలో ఉండాలండి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో అన్నటువంటి విషయం, ఎవరి పేరైనను జీవగ్రంథం అందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. అంటే చూడండి, మన పేరు జీవగ్రంథంలో రాసుకోవాలని. ఎందుకండి దేవాది దేవుడు ఎప్పుడు రాసుకున్నాడు చూడండి, ఎంత ప్రేమ అండి ఆయనకి. మనం అంటే ఎంత దయ చూడండి. మన పిండవనాయి ఉండగానే రాసుకున్నాడండి ఆయన. నియమింపబడిన దినములు ఒకటైనా కాక నువ్వే నీ దినాలన్నీ అన్నీ రాసుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంత గొప్ప ఆలోచన ఉన్నదో చూడండి. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్నటువంటి దేవాది దేవుడండి ఆయన. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మన చిత్తానుసారంగా, మన ఇష్టానుసారంగా, మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతకడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత మరి కనికరం గలవాడు మన దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. ఎందుకంటే ఆయన మనం అంటే ఎంత ఆశ కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. ఎందుకంటే ఎవరి పేరైనను జీవగ్రంథంలో రాయబడకపోతే అగ్నిగుండంలో పడవేయబడడం మామూలు విషయం కాదండి. 99% కరెక్ట్గా బ్రతికి ఒక పాయింట్లో పోగొట్టుకోవడం అంటే ఇదే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథం 39 అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థానంలో విచిత్రంగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగానే నీ కన్నులు నన్ను చూచును. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన దినాలని గ్రంథంలో లిఖితములాయనంటే మన బ్రతికున్న దినాలన్నీ రాసుకుంటున్నాడండి ఆయన అని మన తేలిగ్గా అనుకోనకు వెళ్ళలేదండి. మన దినాలన్నీ అని జీవగ్రంథంలో రాసుకుంటున్నాడంటే ఆ జీవగ్రంథంలో మన పేరు ఎప్పటికీ ఉండిపోవాలని ఆయనకి ఇష్టమంటాడు. మరి కొంతమంది వాక్యాన్ని ఎలాగ అపార్థం చేసుకుంటున్నాం, మన దినాలన్నీ అని జీవగ్రంథంలో లిఖితములైనండి, మనం బ్రతికున్న దినాలన్నీ జీవగ్రంథంలో లిఖితములైన అలాగని చెప్తుంటారు. అలా కాదండి, అది కూడా కరెక్టే. కానీ మనం జీవించినంతకాలము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. జీవగ్రంథంలో మన పేరు రాయబడ్డ పేరు తుడిచివేయబడడానికి ఆస్కారం ఉన్నది కనుక తుడిచివేయబడడానికి వీల్లేదండి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడినట్లుగా ఉంటుందో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని ఇప్పుడే మనం ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 15 వచనంలో. ఎందుకంటే జీవగ్రంథంలో రాసుకున్నటువంటి పేరు తుడిచివేయబడడానికి ఆస్కారం ఉంటుంది కనుక మనం జీవించే విధానం ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా ఉన్నాం, మనకు మనమే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆ విధంగా మనం జీవించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి పాత్రలం అయిపోతాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15 వచనం మరొకసారి చదువుకుందాం. యవన పేరైనను జీవగ్రంథం అందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. అంటే జీవగ్రంథంలో మన పేరు కనబడాలి. ఆయనకి మన పేరు రాసుకున్న పేరు కనబడతానే ఉండాలి. అంతేగాని కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడని. ఎంత భయంకరమైన విషయము. మరి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేలుకొందరు, కొందరు నిత్యజీవము అనిపించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేములగుటకును మేలుకొందరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే సమాధిలో ఉన్నవారు అందరూ కూడా లేవబడతారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కొందరు అయితే ఎక్కడికి వెళ్తారంటే కొందరు నిత్య జీవానికి వెళ్తారు, కొందరు నిందల పాలగుటకు అంటే నరకానికి పాత్రలు అవుతారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని జీవగ్రంథంలో మన పేరు ఉండాలండి. జీవగ్రంథంలో మన పేరు తుడిచివేయబడడానికి ఆస్కారం ఉంటుంది. మన బాప్తిసం పొందినప్పుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాం. అదేవిధంగా మన పేరు తుడిచిపెట్టడానికి వీల్లేదంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. మరొకసారి ఆ వచనాన్ని చదువుకొని మరి మనం ముగిందామండి. ఎందుకంటే భయం అవుతుందండి ఈ వచనాన్ని. మనం ఏదో లైట్ తీసుకుంటున్నాం. మనం జీవించే విధానం చూడగానే మనం అప్లై చేసుకోవాలి, ఏ విధంగా జీవిస్తున్నాం ఈ విషయాన్ని మనం గమనిద్దామండి. ఎందుకంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం అండి. ఎవని పేరైన జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో
పడవేయబడును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అగ్నిగుండంలో పడవేయబడతాడు అంటే జీవగ్రంథంలో పేరు కనబడాలంటే ఆయన చిత్తానుసారంగా జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా లేదా మనం చూసుకోవాలి. మన క్రైస్తవులు నేను బాప్తిజం పొందాను నాకేంటి అనుకోనక వీల్లేదు. ఆ విధంగా ఆయన ఎత్తుకుని జీవించినట్లయితే జీవగ్రంథంలో నుంచి నీ పేరు తుడిచివేయబడదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు.